ఆసిఫాబాద్ జిల్లా ఉషేగాంలో సీఐ ఆంజయ్య ఆయన సిబ్బంది 7,31,350 రూపాయలు పట్టుకున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నగదు పట్టుబడింది. ఉట్నూరు నుండి జైనూరు వెళ్లే ఆర్టీసీ బస్సులో గిరికమ్మ ముక్క విజయ్ కుమార్ తీసుకెళ్తున్న ఆధారాలు లేని నగదును సీజ్ చేశారు. ప్రకాశం జిల్లాలో అవినీతి జలగా ఏసీబీ పలుకు చిక్కింది. యాక్సిడెంట్ కేసులో బాధితుడిని 70,000 లంచం డిమాండ్ చేసిన టుంగుటూరు ఎస్ఐ నాగేశ్వరరావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాధితుడు ఇచ్చిన సమాచారంతో ఏసీబీ అధికారుల వలపన్ని నాగేశ్వరరావును పట్టుకున్నారు. కడప జిల్లా సిద్ధవటం మండలం పెద్దపల్లిలో కడప చెన్నై నేషనల్ హైవేపై భాకరపేటలో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి వైపు నుండి కడప వెళ్తున్న వాహనంపై చెట్టు పడింది. ఆ సమయంలో అక్కడ జనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కన్న తల్లి గొంతు కోసి చంపాడు వృద్ధురాలి రెండో కొడుకు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పిచ్చటూరు మండలంలో జరిగింది. 80 ఏళ్ల రాజమ్మతో గొడవపడిన ఆమె రెండో కొడుకుకు కృష్ణారెడ్డి అతని కొడుకులు గొంతు కోసి చంపినట్లు తెలుస్తుంది. అయితే భూమిని పెద్ద కొడుకు కుమారుడికి రాసిచ్చినందుకు కృష్ణారెడ్డి దారుణానికి తెగించాడు. ఏలూరు జిల్లా కైకలూరు మండలం అటపాకలో కారు బీభత్సం సృష్టించింది. అకివీడు నుండి కైకలూరు వస్తున్న కారు ఆటో 2 బైక్లను ఢీకొని ఎదురుగా ఉన్న టెంట్ హౌస్ లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్పంగా గాయాలు తగిలాయి. గాయపడిన వారిని కైకలూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. చేనేత కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం చేనేత కార్మికుల ఐక్య వేదిక సంఘం కన్వీనర్ శంకరపు జయశ్రీ డిమాండ్ చేశారు. అంతకంతకు ఆయన చేనేత పరిశ్రమను పరిరక్షించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికుల జీవనం ప్రశ్నార్థకంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనను విమర్శించిన వారిపై దాడులు చేయటం ఆ పార్టీకి కొత్తేమీ కాదని ఏలూరు జిల్లా నూజివీడు ఉమ్మడి అభ్యర్థి పాదసారథి ఎదురుదాడి చేశారు. ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావుల అటవీ భూములు ఆక్రమించి కొందరిపై ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించి చరిత్రకు లేదన్నారు అని పాదసారథి చెప్పారు. బెదిరింపులకు పాల్పడుతున్న 2 నకిలీ నక్సలైట్లను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. 4 రోజుల క్రితం భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు చర్ల సబరి ఏరియా కమిటీ సిపిఐ మావోయిస్టు కమాండర్ దేవన్న పేరుతో గుర్తు తెలియని వ్యక్తి ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారికి హజార్ హాస్పిటల్, దీపక్ స్కిన్ క్లినిక్ హాస్పిటల్ కు లెటర్ ఇచ్చి పాలను ఎక్కువ ధరకు అమ్ముతున్నారని ఆరోపించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరారని నాయి బ్రాహ్మణుల సంఘం కార్యదర్శి బుచ్చిబాబు చెప్పారు. తిరుపతిలో నాయి బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో 200 మందికి పైగా నాయి బ్రాహ్మణులు జనసేనలో చేరారు. బీసీలో అత్యంత వెనుకబడిన కులం నాయి బ్రాహ్మణులు అన్నారు బుచ్చిబాబు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎస్ శాంతికుమారి అధ్యక్షతన 6వ బ్రాడ్బ్యాండ్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో కొత్త టెలికాం మౌలిక సదుపాయాల విస్తరణ కల్పనకు సంబంధించిన అంశాలపై చర్చించారు. 108.19% టెలి డెన్సిటీతో రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో ఉందన్నారు. చేవెళ్ల లోక్సభ స్థానం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తామని అభ్యర్థి రంజిత్ రెడ్డి చెప్పారు. గత ఎన్నికల్లో తనకు మంచి మెజారిటీతో గెలిపించిన చేవెళ్ల ప్రాంత ప్రజలకు తాను రుణపడి ఉంటానన్నారు. గెలిపించిన వెంటనే బీజాపూర్ హైవేని నిర్మాణం చేపడతామని ఎంపీ అభ్యర్థి హామీ ఇచ్చారు. కర్నూలు 4వ పట్న పోలీస్ స్టేషన్ వద్ద నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి సబిరి ఆందోళన చేపట్టారు. సబిరి ఆధ్వర్యంలో పాణ్యంలోని ముజఫర్ నగర్ లో ఎన్నికల ప్రచారానికి జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు బైరెడ్డి వెళ్లినప్పుడు పోలీసులు అడ్డుకున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా ఉన్న పెండింగ్ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఆందోళన చేశారు. బిల్లులు అడిగిన ప్రతిసారి రేపో మాపో అంటూ
కార్పొరేషన్ అధికారులు దాటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బిల్లులు చెల్లించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.